ఓం శ్రీ సాయిరామ్. సాయినాథుడు గురుచరిత్రలో ఏం చెప్తున్నారంటే, మృత్యువే గొప్ప భయం, దాని నుండి నిర్భయులం కావాలంటే గురుచరణ ద్వయాలను గట్టిగా పట్టుకోండి. వారు అద్వైత బుద్ధిని ప్రసాదిస్తారు. ద్వైతం ఉన్నది అంటే అక్కడే భయం కూడా ప్రవేశిస్తుంది. నిర్విశేష భేదరహితుడైన గురుచరణ సేవలో ఉన్నవారికి భయం ఏమాత్రం ఉండదు. గురువు నొసటన నిర్మలమైన ప్రేమచందనాన్ని అద్దండి. వారికి భక్తిభావమనే పీతాంబరాన్ని కట్టండి. వారు తమ భక్తులకు విశ్వంభరుని చూపిస్తారు. దృఢమైన శ్రద్ధ అనే సింహాసనాన్ని వారికి సమర్పించి అష్టభావాల ఆనందాశ్రుజరాలతో అభిషేకం చేస్తే వారు వెంటనే ప్రసన్నులవుతారు. భక్తి మేకలను వారి నడుముకు చుట్టి సర్వస్వాన్ని వారికి అర్పించి ప్రీతితో చివరి హారతిని ఇవ్వండి. సంపూర్ణ శ్రద్ధ మరియు ధైర్యం, ఈ రెండు ఉమామహేశ్వరులు. వారి కృపాహస్తం శిరసుపై లేకపోతే హృదయంలోని విశ్వంభరుడు కనిపించడు. సాయినాథ గురువర్యుల వచనాలు అమోఘమైన శక్తిగలవి. శ్రద్ధానిష్టలతో పాటు సహనం కూడా ఉంటే మహా ఐశ్వర్యాన్ని పొందుతారని వారు చెప్పారు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని, శివునితో రుణానుబంధం ఉంటే గాని శివానుగ్రహం ఎవరికీ కలగదు. పుణ్యం, శివునితో రుణానుబంధం లేనివారు దేవతల భక్తులు అవుతారే గాని దేవాది దేవుని భక్తులు పొరపాటున కూడా కాలేరు. దారిలో పోయే దానయ్యను శివుడిని ఆరాధించమంటే ఆరాధించలేడు. కారణం, ఎవరైనా శివారాధన చేయాలంటే శివుని సంకల్పం ఉండాలి, శివుని కృప ఉండాలి. నీవు శివభక్తుడివైనందుకు ఎంతో ఆనందించు, ఎంతో గర్వించు. కారణం, నీవు దేవదేవుని భక్తుడివి, ఆదిదేవుని శిష్యుడివి, పరమపురుషుని ప్రియుడవు. అందుకే శివమహాపురాణం శివుడిని ఉపాసించే జీవులు ధన్యులు, మానవ జీవితాన్ని సార్థకం చేసుకున్న భాగ్యవంతులు, అలాంటి జీవుల జన్మ సఫలం అని చెప్పింది. ఏ వ్యక్తి శివ అని సదాశివ అని స్మరించునో ఆ వ్యక్తిని మహాపాపాలు సైతం చెదలు నిప్పుని ఏ విధంగా స్పృశించలేవో ఆ విధంగా స్పృశించలేవని తెలిపింది. ఎవరు సర్వమతాల సారమో, ఎవరు సర్వమతాల గమ్యమో, ఎవరు సర్వమతాల దైవమో, ఎవరు సర్వమతాల మహాగురువో ఆ సదానంద స్వరూపమే శివుడు. ఓం శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయినాథ రూపాయ నమః శివాయ.